హైదరాబాద్ ట్రాఫిక్ కి శివుడు శూలం వేశాడు అనేలా రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వేశాడు. మెట్రో టేక్ ఓవర్ 2008లో మైటాస్ చేతుల్లోకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ సత్యం స్కామ్ వల్ల కుప్పకూలిపోయింది. 2009లో ఎల్ఎన్టీ రంగంలోకి దిగింది. మొదట దాదాపు 14,000 కోట్లు ఖర్చు అంచనా. కానీ ఆలస్యం, మార్పులు, రవాణా వల్ల పెరిగి అది 20,000 కోట్ల పైచీలుకు అయింది. 2017లో మొదటి లైన్ ఓపెన్ అయినప్పుడు పబ్లిక్ ఉత్సాహంగా ఎక్కింది. రోజుకు 5 లక్షల మంది ప్రయాణించారు. 2019 దాకా దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా నిలిచింది. కానీ స్టేషన్లో షాపులు లేవు, ప్రాపర్టీ రెవెన్యూలు రావు, ప్రాపర్ ఆపరేషనల్ ప్లానింగ్ లేదు. లాభాలు తీయాల్సిన ట్రైన్ నేరుగా రుణాల్లో పట్టాలు ఎక్కింది. ఇప్పుడు మెట్రో నష్టాల లైన్లో ఉంది. అప్పులు 13,000 కోట్లు. నష్టాలు కారణంగా ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది. అదంతా కాకుండా ఫుడ్ స్టాల్స్, స్టేషన్ ఎసెట్స్ మొత్తం పూర్తిగా అండర్ యూజ్లోనే నడుస్తున్న రైల్ లాభం లేకపోగా అప్పుల బరువు. హైదరాబాద్ మెట్రో స్పెషల్ కామెడీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఒకేసారి 160 కిలోమీటర్లు మెట్రో విస్తరణ. హయత్ నగర్, షామీర్పేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, నాగోల్, ఎల్బీ నగర్ గ్యాప్ ఇలా అన్ని వైపులా లైన్ వేసి మెట్రో నెట్వర్క్ డబుల్ చేయాలన్న డ్రీమ్. దీనివల్ల ప్రయాణికులు రోజుకు 10 నుంచి 15 లక్షల వరకు పెరుగుతారని అంచనా. అంటే రెవెన్యూ జంప్ గ్యారంటీ. కానీ ఎల్ఎన్టీ మేము ఇంకా చేయలేం, మరిన్ని నష్టాలు వస్తాయని మీడియాలో డైలాగ్. రేవంత్ కౌంటర్ చాలా స్ట్రాంగ్. మీరు 20,000 కోట్ల విలువ అంటారా? మేము చూసుకుంటాం. అసలు వాల్యూ 15,000 కోట్లు కూడా కాదు. ఓపెన్ బిడ్డింగ్ పెట్టండి, ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి అమ్మేయండి, అది కూడా మేం బిడ్డింగ్ పెడతాం. ఈ మాటలతో చెస్ ఆటలో చెక్ పెట్టినట్టే. ఇప్పుడు ఒకసారి లెక్కలు చూస్తే అప్పులు 13,000 కోట్లు ప్రభుత్వం భుజాన వేసుకుంటోంది. ఎల్ఎన్టీకి వన్ టైం పేమెంట్ 2,100 కోట్లు. టేక్ ఓవర్ తరువాత 100% కంట్రోల్ ప్రభుత్వ చేతిలోకి. ఇక రేవంత్ స్ట్రాటజీ ఏంటంటే దేశంలో మెజారిటీ మెట్రోలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో లాభాల్లో ఉంది, మరి హైదరాబాద్ ఎందుకు కాదు? అంటే ప్రైవేట్ కంపెనీ లాభం కూడా పబ్లిక్ సర్వీస్ గా నడిపితేనే మెట్రో నిజంగా డబుల్ స్పీడ్ లో పరిగెడుతుందన్న లాజిక్. ప్రైవేట్ కంపెనీలా మేం స్టాల్స్ కోసం కాదు, ప్రజల కోసం నడుపుతాం అంటున్నాడు సీఎం రేవంత్. మరి ఫలితం హైదరాబాద్ పౌరుల మైండ్ లో ఒకే స్లోగన్ తిరుగుతూనే ఉంది. రేవంత్ మీటర్ హై, మెట్రో ఇప్పుడు పబ్లిక్ ట్రై.